హాయ్ అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? చాలా రోజుల నుంచి మనం అయితే వీడియో చేయడం అనేసాం. మళ్ళీ మధ్యలో కొంచెం టైం సెట్ అవ్వడం వల్ల వీడియో అనేది చేయలేదు. బట్ ఈ రోజు అయితే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. మనం స్టార్టింగ్ బిగినర్స్ అందరూ కూడా ఈ యొక్క వీడియో చాలా ఉపయోగపడుతుంది. ఏంటంటే బిగినర్స్ అండ్ ఇంటర్మీడియట్ అంటే ఎవరైతే మధ్యలో స్టార్టింగ్ చేసిన వాళ్ళు అండ్ మిడిల్ నుంచి అంటే ఎక్కువ రోజుల నుంచి జిమ్కి వెళ్ళి కూడా ఉంటారు, కానీ వాళ్ళందరి కోసం కూడా ఈ వీడియో అయితే చాలా ఉపయోగపడుతుంది. ఏంటంటే అది బిగినర్ చేసే చాలా చిన్న చిన్న మిస్టేక్సే వాళ్ళ యొక్క రిజల్ట్ అనేది హోప్ఫుల్గా ఉండదు. సో వాళ్ళందరూ కూడా ఈ వీడియో కూడా మంచిగా ఉపయోగపడుతుంది. నేను స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనం చేసే వీడియో మీరు చూస్తున్నట్లయితే ఈ బిగినర్స్ ఎవరైతే బిగినర్స్ ఉన్నారో అండ్ ఎవరైతే ఇంటర్మీడియట్ మధ్యలో చేస్తూ ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ వీడియో అనేది చాలా మంచిగా ఉపయోగపడుతుంది. సో ఏంటంటే అవి చేసే మిస్టేక్స్, ఫస్ట్ మిస్టేక్ వచ్చేసి చాలా మంది వెయిట్ హెవీ చేస్తూ ఉంటారు. వాళ్ళు చేసే మోషన్, వాళ్ళు చేసే యాంగిల్ ఆఫ్ ఏదైతే ఉంటుందో వాళ్ళకి అంటే స్టార్టింగ్ బిగినర్స్ ఏముంటుందో ఫస్ట్ రోజు వెళ్ళగానే ఒక హెవీ వెయిట్ అనేది లిఫ్ట్ చేస్తూ ఉంటారు. బట్ అది చాలా రాంగ్. మనం ఎప్పుడైతే మనం జిమ్కి వెళ్తున్నామో ఫస్ట్ రోజు చేస్తున్నట్లే హెవీ వెయిట్ చేస్తున్నట్లయితే వాళ్ళ యొక్క మసల్స్ అనేది టిష్యూస్ అని ఫెయిల్యూర్స్ అవి అయిపోతూ ఉంటాయి. ఆ విధంగా మీకు ఇంజురీ అయ్యే అవకాశం కూడా చాలా ఎక్కువ ఉంటుంది. సో అలా కాకుండా మనం చాలా మంది ఏం చేస్తుంటారు, ఫస్ట్ డే జిమ్కి వెళ్తూ ఉంటారు, వెళ్ళిన వెంటనే 10, 15, 20 అలా ఎక్కువ వెయిట్ లిఫ్ట్ చేస్తూ ఉంటారు. సో అలా లిఫ్ట్ చేస్తున్నట్లయితే మన మసల్స్ అనేవి ఇంజురీ అయ్యే అవకాశం ఉంది. ఇంకో విషయం ఏంటంటే మనం చేసే అంటే ఎక్కువ వెయిట్ చేస్తున్నప్పుడు మనం ఎగ్జాంపుల్ బైసిప్ మసిల్ చేస్తున్నాం. బైసిప్ మసిల్ చేస్తున్న మన రేంజ్ ఆఫ్ మోషన్ బైసిప్ మీద ఉండాలి, కానీ మనం ఎంతైతే మసల్ మనం లోడ్ చేయగలం అంత కాకుండా అంతకంటే ఎక్కువ లోడ్ చేస్తున్నట్లయితే మనం ఆ యొక్క లోడ్ బైసిప్ మీద కాకుండా మిగతా మసల్ మీద అట్రాక్ట్ అంటే పడుతూ ఉంటుంది. అప్పుడు పడుతున్నప్పుడు ఆ బైసిప్ మసల్ కాకుండా మిగతా మసల్స్ బోన్ మీద కూడా పడుతుంది. సో అలా పడినట్లయితే మన మసల్ తో పాటు బోన్స్ కూడా ఇంజూరీ అయ్యే అవకాశం ఉంది. సో మన మసల్ అనేది ఎంతైతే లోడ్ తీసుకోగలుగుతుందో అంత లోడ్ అనేది మన మసల్ మీద ఎఫెక్ట్ చేయాల్సి వస్తుంది. అలా కాకుండా ఎక్కువ లోడ్ అనేది మనం మసల్ మీద పెట్టినట్లయితే మసల్ అండ్ మన బాడీ అనేది ఇంజూరీ అయ్యే అవకాశం ఉంది. సో ఇది చాలా పెద్ద మిస్టేక్. అది మీరు చూసుకొని గమనించుకొని మన మసల్ అనేది ఎంత లోడ్ తీసుకుంటుందో అంత లోడ్ అనేది ఇవ్వాలి. అండ్ మసల్ ఏ విధంగా ట్రైన్ చేయాలో అదే విధంగా మనం ప్రాక్టీస్ అనేది చేయాలి. ఎగ్జాంపుల్ బైసిప్ మసిల్ చేస్తున్నావా, పర్ఫెక్ట్గా మసల్ పుల్ చేయాలి, ట్విస్ట్ చేయాలి, అదే విధంగా చేయాలి. అంతేగాని మొత్తం మనం నడుం, బ్యాక్, థైస్ మొత్తం బాడీ అంతా లోడ్ అనేది ఇవ్వకూడదు. ఈ మిస్టేక్ అనేది మీరు గమనించుకోవాలి. ఇంకో మిస్టేక్, సెకండ్ మిస్టేక్ ఏంటంటే చాలా మంది జిమ్కి వెళ్తూ ఉంటారు. జస్ట్ ఇప్పుడు మనం హెవీ లోడ్ తీసుకున్నాం. చాలా మంది ఏం చేస్తుంటారు, లైట్ వెయిట్ ఏదో చేస్తున్నాం పేరుకి చేస్తూ అలా చేస్తూ ఉంటారు. అది కూడా చాలా పెద్ద మిస్టేక్. ఎందుకంటే మీరు జిమ్కి వెళ్ళినప్పుడు లైట్ వెయిట్ అనేది అంటే మీ బాడీకి ఎంతైతే వెయిట్ కావాలో అంత అనేది కంపల్సరీ ఇవ్వాలి. అలా కాకుండా తక్కువ వెయిట్ ఏదో 2 kgs డమ్ములు పట్టుకున్నాం, ఇంకా వెళ్ళాం 1 hour మొత్తం ఇలా చేస్తూ ఉంటాం. అలా చేస్తున్నట్లయితే మీ మసల్ యొక్క ఎఫెక్ట్ అనేది ఉండదు. ఎందుకంటే లైట్ వెయిట్ మసల్కి ఎంత ఎఫెక్ట్ కావాలో అంత ఎఫెక్ట్ మీరు ఇవ్వనట్లయితే మసల్ గ్రోతింగ్ అండ్ మెచ్యూర్ మసల్స్ అనేవి తయారు కావు. సో ఈ విధంగా మన మసల్కి అనేది ఎక్కువ లోడ్ ఇవ్వకూడదు, తక్కువ లైట్ వెయిట్ కూడా మన మసల్కి అనేది ఉండకూడదు. సో మన మసల్ ఎంత వెయిట్ కోరుకుంటుంది అంటే మన బాడీ ఒక 15 kg లిఫ్ట్ చేసే అవకాశం ఉన్నప్పుడు 15 kgs మనం కంపల్సరీగా లిఫ్ట్ చేయాలి. ఇంకో విషయం ఏంటంటే మనం లిఫ్ట్ చేసే విధంగా ఏ విధంగా ఉండాలంటే ఫస్ట్ ఒక 2 kgs 3 kgs అలా ఇంక్రీజ్ చేస్తూ ఉండాలి. అలా చేస్తున్నట్లయితే మన మసల్ మీద కొంచెం మంచిగా ఎఫెక్ట్ పడుతుంది, మసల్స్ అనేవి గ్రోతింగ్ కూడా ఉంటుంది. అలా కాకుండా 2 kgs మనం ఏదో మసల్ జిమ్కి వెళ్ళాం, వర్కౌట్ చేసాం అనేది ఎప్పుడు మీరు చేసుకోకూడదు. ఏదో మసల్ వర్కౌట్ చేస్తున్నారా, మంచిగా మసల్కి ఎంతైతే లోడ్ కావాలో అంత లోడ్ అనేది మీరు కంపల్సరీగా అందించాల్సి ఉంటుంది. ఎక్కువ లోడ్ తీసుకోకూడదు. మనం మసల్ చేసే విధానం అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. నేను ఫస్ట్ చెప్పాను కదా, ఎక్కువ లిఫ్ట్ చేస్తూ బాడీ మొత్తం ఏదో ఊగుతున్నట్లు బాడీ మొత్తం ఎఫెక్ట్ పడుతున్నట్టు చేయకూడదు. ఏదైనా వర్కౌట్ చేస్తున్నాను ప్రాపర్గా మసల్ మీద పడే విధంగా మీరు చేయాలి. ఎక్కువ లోడ్ తీసుకోకూడదు. అదేవిధంగా మన లైట్ వెయిట్ మసల్ అనేది అసలు యూజ్ చేయకూడదు. ఎందుకంటే మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు, నెల తరబడి ఉన్నా సరే మీ మసల్కి లోడ్ ఇవ్వలేనప్పుడు మసల్ అనేది గెయినింగ్ ఎక్కడి నుంచి వస్తుంది. సో మన మసల్కి అనేది లోడ్ ఇవ్వాలి. అది ఎంత లోడ్ ఇవ్వాలి, మన బాడీ ఎంత అయితే తీసుకోగలుగుతుందో అంత లోడ్ మాత్రం ఇవ్వాలి. హెవీ లోడ్ ఉండకూడదు, అలాగని తక్కువ లోడ్తో కూడా మీరు
ప్రాక్టీస్ అనేది చూస్తూ ఉండకూడదు. సో ఈ 2 మిస్టేక్స్ అనేవి మీరు చూసుకోవాలి. ఇంకో మిస్టేక్స్ ఏంటంటే యాంగిల్ ఆఫ్ ప్రాక్టీస్. మనం ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మనం ఏ విధంగా చేస్తున్నాం అనేది మీకు చాలా తెలుసుకోవాల్సిన విషయం. ఏంటంటే మనం ఏదైనా ఎగ్జాంపుల్ లాట్స్ పుల్ డౌన్ చేస్తున్నాం, అది పుల్ అనేది లాట్స్ ఎంతవరకు పుల్ చేయాలి అంతవరకు పుల్ చేయాలి. అలా కాకుండా మొత్తం కిందకి లాగేసి వదలడం అనేది చాలా మిస్టేక్. అంటే లాట్సే కాకుండా ఏ వర్కౌట్ అయినా సరే మనం చేస్తున్నప్పుడు మనం యాంగిల్ ఏ విధంగా ఉండాలో ఆ విధంగా మనం చేయాలి. అలా లేదు ఏదో మనకు నచ్చినట్లు చేస్తామంటే అక్కడ మీకు రిజల్ట్ అనేది కనబడదు. సో ఏదైనా వర్కౌట్ చేస్తున్నప్పుడు మన యాంగిల్ అనేది పర్ఫెక్ట్గా ఉన్నట్లయితే అది లోడ్ అనేది మసిల్ పైన ప్రాపర్గా పడుతుంది. అప్పుడు మీ మసిల్ అనేది మంచిగా డే బై డే ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుంది. ఈ యాంగిల్ ఆఫ్ మోషన్ కూడా మీ మసిల్కి చాలా ఇంపార్టెంట్. ఇది కూడా మీరు గుర్తుంచుకోవాలి ఉండాలి. ఇంకో మిస్టేక్స్ ఏంటంటే చేసేవాళ్ళు లోడ్. ఇప్పుడు నేను చెప్పాను కదా, మన మసిల్స్కి అనేది ఎంత లోడ్ ఇవ్వాలో అంత లోడ్ మాత్రం ఇవ్వాలి. ఏదో 200, 150, 100 ఏదో డెడ్ లిఫ్ట్ చేస్తాను మొత్తం బెండ్ అయిపోయి మసిల్స్ అనేది ఇంజురీ అనేది చేసుకోకూడదు. మన మసిల్కి ఎంత లోడ్ కావాలో అంత లోడ్ మాత్రమే మీరు మసిల్స్కి అనేది అందించాల్సి వస్తుంది. ఇది కూడా మీరు గమనించుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే లాంగ్ టైం ప్రాక్టీస్. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎవరైనా ఉన్నారు, ఇప్పుడు ట్రెడ్మిల్ కానీ లేకపోతే ఏదైనా క్రాష్ చేస్తున్నారు, వాళ్ళు లాంగ్ టైం కార్డియో లేకపోతే లాంగ్ టైం సైక్లింగ్ అనేది చాలా పెద్ద మిస్టేక్. ఎందుకంటే వాళ్ళు మన యొక్క ఫ్యాట్ అండ్ క్యాలరీస్ లాస్ చేద్దాం ఉద్దేశంలోని చాలా ఎక్కువ టైం అనే వాళ్ళు ట్రెడ్మిల్ కానీ అండ్ క్రాష్ ట్రైనర్ కానీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. అలా ఎక్కువ సమయం మనం కార్డియో చేస్తున్నట్లయితే మన బాడీలోని క్యాలరీస్ అయితే బర్న్ అవుతుంటాయి, కానీ అవి మనకి కార్డియోతో పాటు మనం వెయిట్ ట్రైనింగ్ చేస్తున్నట్లయితే మనకి నెంబర్ ఆఫ్ క్యాలరీస్ అనేది ఎంత క్యాలరీస్ బర్న్ అవ్వాలో అంతే బర్న్ అయ్యి మిగతాది మనం వెయిట్ ట్రైనింగ్లోనే బర్న్ అయ్యి మన యొక్క మసల్కి స్టెమినా అనేది వస్తుంది. అలా కాకుండా మనం ట్రెడ్మిల్ అండ్ క్రాష్ ట్రైనర్లోని మనం ఎక్కువ క్యాలరీస్ బర్న్ చేసుకున్నట్లయితే అది మన బాడీకి ఎక్కువ స్ట్రెయిన్ అండ్ మన ఎనర్జీ లెవెల్ డౌన్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అలా ఎక్కువ సమయం కార్డియో కాకుండా ఈ కార్డియోతో పాటు మన స్ట్రెంత్ వర్క్ వెయిట్ వర్కౌట్ అనేది కూడా మీరు ఇచ్చుకోవాలి. ఈ విధంగా కూడా మీరు ఎక్కువ సమయంలో క్రాష్ ట్రైనర్ అండ్ ట్రెడ్మిల్ కూడా ఎక్కువ సమయం మీరు కార్డియో చేస్తున్నట్లయితే మీకు బాడీ మీద ఎఫెక్ట్ పడే అవకాశం కూడా ఉంది. ఈ మిస్టేక్ కూడా మీరు గమనించుకోవాలి. ఇంకో లాస్ట్ మిస్టేక్ ఏంటంటే మనం బాడీ అనేది రిజల్ట్. ఎప్పుడైనా సరే చాలా మంది చేస్తున్న మిస్టేక్స్ ఏంటంటే ఒక 1 year ప్రాపర్ 1 year 6 months అలా ఏదైనా వర్కౌట్ చేస్తున్నట్లయితే అదే వర్కౌట్ కంటిన్యూ చేస్తుంటారు. నేను ప్రతి వీడియోలో ఇది మీకు చెప్తూ ఉంటున్నా, ఎందుకంటే ఇది మీరు గమనించుకోవాలి. ఎందుకంటే మన బాడీ ఎప్పుడైతే బాడీ మంచిగా ఇంప్రూవ్మెంట్ గెయినింగ్ అండ్ మసిల్ మెచ్యూరిటీ కావాలంటే ఇది కంపల్సరీ మీరు ఫాలో చేయాలి. ఏంటంటే అది మనం ఏదైనా వర్కౌట్ చేస్తున్నట్లయితే 4 weeks నుంచి 6 weeks అనేది మనం ఒక వర్కౌట్ చేసి దాన్ని చేంజ్ చేయాల్సి వస్తుంది. అలా చేంజ్ చేసినప్పుడే మీకు బాడీలోనే మంచిగా రిజల్ట్ కనిపిస్తుంది. ఒకే వర్కౌట్ కంటిన్యూగా 1 year 6 months అనేది మీరు ఫాలో చేయడం అనేది మీరు చేస్తున్న పెద్ద మిస్టేక్. అలా కాకుండా ఒక 4 weeks 6 weeks మీరు ఒకసారి మీరు ప్రాక్టీస్ షెడ్యూల్ అనేది చేంజ్ చేస్తున్నట్లయితే మీకు బాడీలో మంచి రిజల్ట్ అండ్ మనం మసిల్ అనేది మంచిగా మెచ్యూరిటీ అండ్ మంచి షేప్లో మీకు మసిల్స్ అనేది తయారవుతూ ఉంటాయి. మీరు గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు ఎప్పుడైనా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కువ లోడ్ లైట్ వెయిట్ అనేది మీరు ఎక్కువ తీసుకోకూడదు. సో మన బాడీకి ఎంతైతే లోడ్ కావాలో అంతే లోడ్ తీసుకోవాలి. అండ్ మనం ఏదైనా ప్రాక్టీస్ చేస్తున్న బిగినర్స్ అండ్ ఇంటర్మీడియట్ అంటే ఎవరి మధ్యలో వీళ్ళందరూ కూడా మీరు మంచిగా గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు చేసే యొక్క యాంగిల్ కరెక్ట్గా ఉన్నట్లయితే మీకు బాడీ అనేది రిజల్ట్ అనేది మంచిగా వస్తుంది. సో గైస్, మనకి ఈ వీడియో నచ్చినట్టు మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చుతుందని ఆశిస్తున్నా. మీ యొక్క ఇంకా మంచి వీడియోస్ కూడా మీకు పంపిస్తుంటాను. అలా మీకు ప్రతి ఒక్క వీడియో మీ అందరికీ చేరాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.